హాయ్ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంట్లో పితికిపప్పు చారుని చేస్తున్నాం. చూడండి, ఇలా అందరూ ఇంట్లో బాధ కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వంట చేసేస్తాం రండి. అనపకాయ గింజల్ని ముందుగానే ఒలిచేసుకొని ఒకరోజు నైట్ అంతా నానబెట్టాలి. దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా పితికేసుకొని తుప్పని తీసేసి ఆ పప్పును మాత్రం గిన్నెలో తీసుకొని దాన్ని చారు చేసేదన్నమాట. చూడండి, ఇలా పితుకుతాం కాబట్టి దాన్ని పితికిపప్పు అని పిలుస్తాం. పితికిపప్పు చారా అని అంటాం. దీంట్లో ఏదైనా నల్లగా అట్లా మదిరి చెడిపోయి ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసేయండి. ఏరేసేసి మంచిగా ఉన్న పితికిపప్పుని తీసుకొని దానికి చారు చేసేస్తాం. మసాలా నేను ముందుగానే ఒక మసాలా వీడియోని చేశాను, ఆల్ ఇన్ వన్ మసాలా అని. సో అది డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ మసాలాని రెడీగా పెట్టుకోండి. చాలా అంటే చాలా ఈజీ అండ్ ఇట్స్ వెరీ టేస్ట్ఫుల్ అండ్ వెరీ కాస్ట్లీ ఆల్సో. ఇది మార్కెట్లో ఇలా పితికిపప్పు ఇలా దీన్ని సేల్ చేస్తారు. ఆల్రెడీ రెడీమేడ్ దొరుకుతుంది పితికినేటివి. అది మీకు 200 గ్రామ్సే 100 రూపీస్ అలాగా అమ్ముతూ ఉంటారు. ఇది కూడా మంచి ప్రాఫిట్ బిజినెస్ అండి. ఇంట్లో కూర్చొని ఆరాంగా ఇలా పితికిపప్పు చేసుకొని మార్కెట్కి అమ్మేయచ్చు. సో ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకొని ఆ ఒక ఎడల్పు చాలా గిన్నె నేను చెప్పాను కదా, ఆ మసాలా వేసేసుకొని తర్వాత మీకు ఎంత కావాలో అంత వాటర్ని కలిపేసుకోండి. ఈ చారుని చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే మనం ఏదైనా ఎక్కువ గరిటె పెట్టి తిప్పేస్తే పప్పు అంతా చిదుగులు అయిపోతుంది, మెత్తగా అయిపోతుంది. అందుకని ఈ చేపల కూర ఎలా చేస్తాము జాగ్రత్తగా కదపకుండా, అలా దీన్ని కూడా కదపకూడదు అనమాట. ఒక స్పూన్ ధనియా పొడి. ఈ చారు కనుక మీరు టేస్ట్ చేస్తే ఈ చికెన్ మటన్ ఏది దీని ముందు నిలబడదండి, అంత టేస్టీగా ఉంటుంది. ఒక 2 స్పూన్ కారం పొడి వేసుకోండి. నేను గుడ్ లైఫ్ కారం పొడి వాడుతున్నాను. ఇది చాలా బాగా ఉంటుంది, కలర్ కూడా బాగా వస్తుంది. అండ్ 1/2 స్పూన్ పసుపు పొడి వేసుకోండి. దాని తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా వేసేసుకోండి. దాని తర్వాత మీకు తగినంత ఉప్పు వేసుకోవాలి. కల్లుప్పు వాడండి, టేస్ట్ బాగా వస్తుంది. ఏ చారుకైనా కల్లుప్పు వాడితే టేస్ట్ బాగుంటుంది. ఓకే. అండ్ ఒక 2 ఆలు అండ్ 3 వంకాయలు కట్ చేసి వేసేసుకోండి. వేసేసి మెల్లగా కొంచెం కదిపేసేసి బాగా ఇలా తెరలించాలి. చారు ఇలా బాగా తెరులుతుంది అంటే ఒక 20 మినిట్స్ అట్లా వదిలేయండి. ఒక 10 to 15 10 to 15 మినిట్స్ బాగా ఇలా ఉడకపెట్టాలి. ఇలా తెరలిన తర్వాత మామూలుగా తిరువాతకి వేసేసుకొని ఇలా చారు మీదకి వేసేయండి. ఇలా సైడ్ నుంచే కదపండి. మీరు చారు వేసుకునేటప్పుడు కూడా సైడ్ నుంచే కదిపి వేసుకోవాలి. ఓకే, అంతే. యమ్మీ చారు రెడీ. అందరు పిల్లల నుంచి పెద్దల వరకు చాలా బాగా ఇష్టపడే చారు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసేసి నాకు కామెంట్ చేసేయండి. వేడి అన్నంలో అయినా, ముద్దలో అయినా, చపాతీకైనా అన్నిటికీ సరిపోతుంది.